హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరడంతో ప్రభుత్వం ఇసుకపై దృష్టి సారించింది. ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రాకుండా చూడాలని, అక్రమ సరఫరా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి 2 విడతలు కలిపి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అధికారులు గుర్తించారు. ఈ మేరకు సరఫరా చేయడానికి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మున్ముందు భారీ వర్షాలు వస్తే వాగులు, నదుల నుంచి ఇసుక తరలింపు కష్టంగా మారుతుంది. అందువల్ల ఇసుక సరఫరాను 4 విడతలుగా సరఫరా చేయనున్నారు. ఒక లబ్ధిదారుడికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను 4 విడతల్లో సరఫరా చేస్తారు. గ్రామ కార్యదర్శి జారీ చేసిన ధ్రువపత్రాన్ని తీసుకెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తే ఏ వాగు నుంచి ఇసుకను తరలించాలో సూచించి టోకెన్లను అందిస్తారు. వాటి ఆధారంగా లబ్ధిదారుడే ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రెండో విడతలో 2.28 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసింది. రెండో విడత పనులు ప్రారంభమైతే గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తక్షణ అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.